రామాయణంలో సుందరకాండను 18th సర్గ. ఇక్కడ రావణాసుడు అశోక వాటికి రావటం, హనుమంతుడు అతన్ని చూడటం గురించి చెప్పబడింది. తదా విప్రేక్షమానస్య వనం పుష్పిత పాదపం విచిన్వత్తశ్చ వైదేహిం కించిచ్చేషా దిశా భవతు. ఎప్పుడైతే హనుమంతుడు చూసి అక్కడ మళ్ళీ దర్శించింది సీతాదేవిని అనే ఆనందానికి లోబడి ఒక్కసారిగా రాముడికి లక్ష్మణుడికి నమస్కరించి ఉన్నాడు. మళ్ళీ ఆ చెట్టు చాటునే దాగి ఉన్నాడు. హనుమంతుడు పూలతో నిండిన వృక్షములు గల ఆ వనమంతటా కూడా గాలిస్తూ సీతాదేవిని గుర్తించి సరికి వేకువజామ అయ్యిపోయింది. షడంగ వేద విదూషం క్రతు ప్రవరయాజిన శుశ్రావ బ్రహ్మ ఘోషాంచ వీరత్రే బ్రహ్మ రక్షసాం. వేదాంగములందు నిష్ణాతులు అంటే అన్ని బాగా తెలిసిన వాళ్ళు, ప్రముఖ యజ్ఞములను చేసేవారు అటువంటి బ్రహ్మ రాక్షసుడు ఆ వేకువ జాములో అవుతుంటే ఆ వేదఘోషలన్నీ కూడా వినిపిస్తున్నాయి హనుమంతుడికి. అత మంగళవాదిత్రేహ శబ్దే శ్రోత్ర మనోహరేహ ప్రాబుధ్యత మహాబాహు దశగ్రీవో మహాబలః. వెంటనే వినసంపైన మంగళకరమైన చతుర్వాద్య ధ్వనులు, దీర్ఘబాహువు మహాబలము గలవాడైన దశకంఠుడు అతని అనుచరులు అందరూ కూడా మేల్కొల్పాను. విభూత్యాతు యథాకాలం రాక్షసేంద్ర ప్రతాపవాన్ స్త్రస్తామాల్యాం వరధరు వైదేహి మన్వ చింతయత్. ప్రతాపశాలి అయిన రావణాసుడు ఇక్కడ సకాలంలో మేల్కోవటము. అయితే ఇప్పుడు నిద్ర నుంచి మేలుకున్న వాళ్ళు ఎలా ఉంటారంటే చెదిరిపోయిన వస్త్రాలతో, ఆభరణాలతో, చెదిరిపోయిన జుట్టుతో ఇట్లా ఉంటారు. అలాగే చెదిన హారాలు, జారిపోతున్న వస్త్రాలు సర్దుకుంటూ ఎప్పుడు సీతాదేవినే ఎప్పుడు స్పృశిస్తానా, ఎప్పుడు నన్ను ఆవిడ అంగీకరిస్తున్నా అన్న తలంపులతో ఉంటున్నవాడు. అంటే ఇట్లా నిద్ర వేల్కోల్పు రాగానే కూడా ఆవిడ గురించి ఆయన చింతిస్తున్నాడు. భృశం నియుక్తస్తస్యాం చ మదనేన మధోత్కటః నసతం రాక్షసః కామం శశాకాత్మాని గుహాతి. సీతాదేవిని ఇలా ఎప్పుడెప్పుడు పొందాలన్న కోరికతో ఉన్నవాడు కాబట్టి వెంటనే వికారాలు కలిగి ఉన్నవాడు. ఆ వికారాలు పొద్దున్నే వీళ్ళు లేపంగానే మళ్ళీ ఆవిడ స్పృహలోకి ఈయనకి తట్టడం, వెంటనే మళ్ళీ కోరికలు పెరిగిన కారణంగా చెలరేగి మధోన్మత్తుడైన రావణాసుడు తన కామిత రేఖలను అణుచుకోలేకపోయాడు. సర్వాభరణైర్యుక్తే విప్రచ్ఛియమనుత్తమాం తాం నగైర్బహూభిర్జుష్టాం సర్వపుష్ప ఫలోపగేహ. అతడు సర్వభరణాలన్నీ కూడా ధరించి ఉన్నవాడు. అయితే తేజస్సుతో ఉన్నాడు. ఎందుకంటే బంగారంతో మణులతో పొదగబడిన ఆభరణాలు, పట్టు వస్త్రాలు ఇటువంటివన్నీ కూడా ధరించి ఉంటాడు. అందుకని వివిధమైన ఫలాలతో, పూలలతో, శోభాయమానంగా ఉన్న వృక్షాలతో ఉన్న ఆ అశోకవనంలోకి అంత పొద్దున్నే ప్రవేశించాడు రావణాసుడు. వృతాం పుష్కరిణీభిశ్చ నానా పుష్పోపశోభితాం సదా మధైశ్చ విహగైః విచిత్రం పరమద్భుతం. అయితే ఇక్కడ ఈ అశోకవనంలో సరస్సులతో నిండిపోయి ఉంటుంది. ఎన్నో రకాల పువ్వులతో శోభాయమానంగా ఉన్నది. పైగా ఇక్కడ నిరంతరము కూడా మత్తిల్లినట్టుగా ఉంటుంది. ఆ పక్షుల యొక్క కలకరాలన్నీ కూడా, అవన్నీ శబ్దాలు కూడా చాలా అద్భుతంగా విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. ఇహా మృగేశ్చ వివిధేహ జుష్టాం దృష్టి మనోహరేహ విధి సంప్రేక్షమానశ్చ మణికాంచన తోరణేహ. చక్కని చూపలు గలగా ఎన్నో రకాల క్రీడా మృగములతో ఎంతో అందంగా కనిపిస్తున్న ఆ అశోకవనంలో ఎన్నో రకాల మృగాలు కూడా పైగా గుంపులుగా ఉంటాయి. అందుకని అవన్నీ కూడా ఆయా వృక్షాల నుంచి రాలిపడిన పళ్ళు ఏవైతే నేల మీద పడి ఉంటాయో వాటినే భక్షిస్తూ ఉంటాయి. అందుకని ఇవన్నీ కూడా ఆ పువ్వులు కూడా చక్కగా అక్కడ ఆ నడిచే దారంతా కూడా అక్కడ పూల పాన్పు వేసినట్టుగా ఉంటాయి. నేలకు రాలిపోయిన పువ్వులన్నీ కూడా. పైగా అక్కడ ఆ సువాసన భరితమైన పువ్వులు. నానా మృగ గణకీర్ణం ఫలేహ ప్రాపతిర్ తే వృతం అశోక వనికామేవ ప్రావిశత్ సంతత ధూమ్రాం.
అందుకని ఆ వృక్షాల నుంచి రాలిపడిపోయిన అవన్నీ కూడా ఫలాలు గాని, పువ్వులు గాని అవి కూడా చాలా దట్టంగా ఉన్నాయి. మణులతో ఇలా బంగారుగా ఉన్నవన్నీ కూడా ద్వారాలున్నాయి. అవన్నీ కూడా ఉద్యానవనాలు, వీధులు అక్కడ కూర్చోటానికి ఏవైతే ఉంటాయో, ఆ వేదికలు కూడా చక్కగా బంగారంతో, మణులతో చేసి ఉన్నాయి. అటువంటి ఆ ప్రదేశంలోకి రావణాసుడు ప్రవేశించాడు. అంగనాసత్తమాత్రం తూతం వ్రజంతామనువ్రజన్ మహేంద్రామివ పౌలశ్చన్ దేవగంధర్వయోషితః. దేవకన్యలు, గంధర్వకాంతులు దేవేంద్రుని అనుసరించినట్టుగా ఈ పులస్త్య వంశజుడైన ఆ రావణాసుడికి 100 కొలదిగా అంగనాలందరూ కూడా ఆయన్ని అనుసరించి ఆయన వెనక వాళ్ళు వచ్చారు. దీపికాః కాంచనీః కాశ్చిత్ జగృహస్తత్ర యోషితః వానవ్యజనహస్తాశ్చ తాళవృత్తాని చాపరాః. అక్కడ కొందరు యువతులు బంగారపు ఈ దీపికలను, మరికొందరేమో విసినికర్రలను, ఈ వింజామరులను చేత పట్టుకుని ఆయన్ని సేవించుకుంటూ ఉంటున్నారు. ఇప్పుడు సాధారణంగా చెప్పాలి అంటే నీకు మంచి కోరిక కలిగినా, వికారంతో కూడింది కలిగినా సరే కొన్ని కొన్ని ఎలా అయితే ఎవరు లేనప్పుడైతే పర్వాలేదు గానీ, అందరిలో ఉన్నప్పుడు కొన్ని వాటిని మనం సహజంగానే వ్యక్తపరచము. బాగోదేమో అని సంకోచం వస్తుంది. ఇక్కడ తీసుకొచ్చింది పరుల భార్యని. మళ్ళీ ఎలా తీసుకొచ్చావంటే బలవంతంగా తీసుకొచ్చావు. పోనీ ఆవిడ ఇష్టంగా వచ్చిందంటే అది కాదు. ఇలా ఉన్నప్పటికీ కూడా నాకు కోరిక ఎంతంటే కొన్ని కొన్ని ఈ దుర్గుణాలన్నవి నీలో తీవ్రంగా ఉన్నప్పుడు విచక్షణని కోల్పోతావని చెప్పేది అందుకు. ఎప్పుడు చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు, ఏం చేస్తున్నావు అన్నది కూడా విచక్షణ నీకు ఉండదు. అంతమందిలో తనకి కోరిక కలిగిందని సీతాదేవి దగ్గరికి ఈయన వస్తుంటే కూడా ఈయనతో పాటు కొంతమంది ఇంకా స్త్రీమూర్తులు వస్తున్నారు. అంతమంది కూడా మళ్ళీ ఇలా అదే ప్రకంపనాల కారణంగా ఇంతమంది యువతులందరూ ఆయన పక్కన ఉన్నా సరే అది స్పష్టంగా మళ్ళీ నువ్వు కూడా అంగీకరించాలని ఆవిడకి వ్యక్తపరచడానికి అక్కడికి వచ్చాడు ఆ రావణాసుడు. కాంచనేరపి భృంగారేహ జహ్రు సలీలామగ్రతః మండలాగ్రాన్ భృశిశ్చేవ గృహ్యాన్యాః పృష్ఠతో యయుః. అయితే ఇంతమంది ఆయన వెనకాల వస్తున్నారు. కొందరేమో బంగారంతో ఉన్న ఆ కలశాన్ని పట్టుకుని ఆయన వెనకాల నడుస్తున్నారు. కొంతమంది ఖడ్గాలు ధరించి ఉన్నారు. కొంతమంది ఆసనాలు పట్టుకుని అతని వెనక వాళ్ళందరూ వస్తున్నారు. కాచిద్రత్నమయీం స్థానిం పూర్ణాం పానస్య భామిని దక్షిణా దక్షిణేనైవ తదా జగ్రాహ పానిన. మరి కొంతమంది నేరజారిన మద్యంతో నిండిపోయిన రత్నాలతో ఉన్న పాత్రను కుడి చేత్తో పట్టుకుని రావణాసుడి పక్కగా నిలిచి ఉన్నారు. రాజహంస ప్రతీకాసం ఛత్రం పూర్ణ శశిప్రభం సౌవర్ణ దండమపరా గృహీత్వా పృష్ఠతో యయో. ఇంకా కొంతమంది తరుణీమణులైతే రాజహంసలకి ఎలా అయితే స్వచ్ఛంగా నిండు చంద్రుడి వంటి కాంతి కలిగిన బంగారు దండములు ఆ గొడుగుల్ని పట్టుకుని అతని వెనకాల వాళ్ళు నడుస్తున్నారు. మధా పరీతాక్షో రావణోత్సత్తమాః స్త్రియః అనుజగ్ముః పతిం వీరం ఘనం విద్యుల్లతా ఇవ. రావణాసుడు వెనకాల వస్తున్న ఆ స్త్రీలందరూ కూడా వాళ్ళు నిద్రమత్తులోనే ఉన్నారు. అందుకని కళ్ళు మూతలు పడిపోతూ ఉన్నాయి. కాళ్ళు అటు ఇటు తడబడుతూనే మత్తులో ఉన్నవాళ్ళు, మెరుపు తీగల్లాగా ఉన్న వాళ్ళందరూ కూడా ఎలా అయితే భర్తను అనుసరించి వస్తారో అలాగే ఈ రావణాసుని అనుసరించి వాళ్ళు కూడా వచ్చారు. వ్యావిద్ధహార కేయూరాః సమామృదిత వర్ణకాః సమాగళిత కేశాంతాః స్వస్వేద వదనస్తథా. రావణాసుడికి ప్రియ సతులు వాళ్ళు కూడా ఈ పానాలన్నీ చేసి ఉన్న వాళ్ళు ఆ తరుణీమణులు. అందుకని వాళ్ళు నిద్రలోంచి లేచిన కారణంగా అస్తవ్యస్తంగానే ఉన్నాయి వాళ్ళ వస్త్రాలు కూడా. అయితే ఇక్కడ కేయూరములు అలాగే వాళ్ళ ఆభరణాలన్నీ కూడా అటు ఇటుగా స్థానాలు మారిపోయి తొలగిపోయి ఉన్నాయి. అయినప్పటికీ కూడా కొన్ని వాళ్ళు వేసుకున్న పువ్వులు కూడా జారిపోయి ఉన్నాయి, రాలిపోయి ఉన్నాయి. అటువంటి వాళ్ళందరూ కూడా ఆయన వెనకే వచ్చేశారు. మూర్ణంత్యు మదశీషేణ నిద్రాయా చ సుభాననాః స్వేద క్లిష్టాంగ కుసుమాః సుమాల్య కులమూర్ధజాః. అందుకే నీకున్న సుగుణాలు బట్టి, నీకున్న లక్షణాలు బట్టి నువ్వు కూడా అటువంటి వాళ్ళ సన్నిధులనే చేరుతూ ఉంటావు. అంటే ఇక్కడ
చేసేవాడు ఇంతమంది నేను వెళుతుంటే నా వెనకాల వస్తున్నాడని ఈయనకి లేదు. పైగా ఇతను మళ్ళీ మనం ఇంతమంది ఉన్నప్పటికి కూడా మళ్ళీ ఆవిడ మీద వ్యామోహంతో వెళుతున్నాడు కదా అని వీళ్ళు విడిచిపెట్టకుండా అంత అస్తవ్యస్తంగా ఉన్నప్పటికీ కూడా ఆయన వెనకాలే వాళ్ళు కూడా అందరూ వచ్చారు. అందుకే ఇలాగా చూడటానికి కూడా వాళ్ళకి నిద్రలో ఉన్న కారణంగా ఎలా అయితే మనకి చూస్తున్నట్టే అనిపిస్తాం గానీ కళ్ళు తెరుసుకోలేం. నడుస్తున్నట్టే అనిపిస్తాం గానీ అంత స్థిరంగా ఏమి మనం నిద్రలో ఉన్నప్పుడు. అందుకే ఇక్కడ వాళ్ళకంతా కూడా చెదిరిపోయిన జుట్టులు, చెదిరిపోయిన పువ్వులు, ముఖం మీద ఇంకా అక్కడ అంతా కూడా శ్వేత బిందువుల్లాగా కొంచెం చెమటలు పట్టి ఉన్నాయి. అయినప్పటికీ కూడా వీళ్ళు కూడా చాలా అందంగా ఉన్నవాళ్ళే. నిద్ర మత్తులో తూలుతూ వాళ్ళ శరీరం మీద ఉన్న ఆభరణాలన్నీ అటు ఇటు అలా పువ్వులు కూడా రాలి పడుతూ ఉన్నాయి. ప్రాయాంతాం నైరుతా పతిం నార్యో మదిరలోచనాః బహుమానశ్చ కామశ్చ ప్రియా భార్య స్వమన్వయుః. ఇలాగా ఆ పూలు ఏంటి అవన్నీ కూడా ఆభరణాలు కదులుతూనే ఉన్నాయి. అతని ప్రియ భార్యలందరూ కూడా ఆయన వెనకాల ఆయన మీదున్న ఆదరంతో, అభిమానంతో, కోరికతో రావణాసుని అనుసరించే వాళ్ళు కూడా ఆయన వెనకాలే వస్తూనే ఉన్నారు. సచకామ పరాధీనః పతిస్తాస్తాం మహాబలః సీతాసక్తమనామందో మధాంచిత గతిర్భవో. వాళ్ళకి భర్త అయిన రావణాసుడు మహాబలుడు. ఈ రావణాసుడి మీద తీవ్రంగా వాళ్ళకు కూడా ఇష్టం ఉన్న కారణంగా వీళ్ళు కూడా మందబుద్ధులై సీతాదేవి మీద రావణాసుడు అంత ఆసక్తితో మత్తిల్లిన నడకతో మళ్ళీ సీతాదేవి దగ్గరికే వస్తుంటే వాళ్ళు కూడా రావణాసుని అనుసరించి అక్కడి దాకా చేరుకున్నారు. తతః కాంచీ నినాదంచ నుపురాణాం చ నిస్వనం శుశ్రావ పరమస్త్రీణాం సా కపిర్మారుతాత్మజః. అప్పుడు ఆ ఉత్తమ స్త్రీడి యొక్క వడ్డానలు ఇవన్నీ కూడా సవ్వడలన్నవి వినిపిస్తూ ఉన్నాయి. ఆ పట్టీలు ఇవన్నీ కూడా హనుమంతుడు విన్నాడు. తం చ ప్రతిమా కర్మాణం అచింత్య బల పౌరుషం ద్వారదేశమనుప్రాప్తం దదర్శ హనుమాన్ కపిః. సాటిలేని దుస్సాహసమైన కార్యాన్ని చెయ్యగలిగిన వాడు, అమిత బల పరాక్రమాలు కలిగిన వాడైన హనుమంతుడు ఆ అశోకవనం దగ్గర ఇలా కాలి నడకతో ఆ రావణాసుడు వస్తూ ఉంటే హనుమంతుడు చూస్తున్నాడు. దీపికాభిరానీకాభిః సమంతాదవభాసితం గంధతైలావసిక్తాభిః ధ్రియమానాభిరగ్రతః. సుగంధ తైలాలతో తడపబడి ఎన్నో రకాల దీపికలు ధరించి అలాగే ఆ స్త్రీలందరూ కూడా ఆయనకి ముందు నడుస్తూ అలాగే అంతటా కూడా వ్యాపించి ఉన్న ఆ వెలుగులతో తేజస్సుతో నిండిపోయి ఆయనతో వాళ్ళు కూడా వస్తున్నారు. కామదర్పయా ధీర్యుక్తం జిహ్మ తామ్రాయ తీక్షణం సమక్షమివ కందర్పం అపవిద్దశరాసనం. ఇలా అతనిలో ఇప్పుడు రావణాసుడిలో కామ ఉంది, గర్వం ఉంది, మదం అన్నీ కూడా పెరిగి ఉన్నాయి. ఇప్పుడు స్పృహలో ఉన్నవాడు ఒకలా ఉంటాడు, నిద్ర మత్తులో ఉన్నావు, పైగా ఇప్పుడు ఏది చేసినా చెల్లుతుంది, పైగా నా కోరిక ఏదైనప్పటికీ కూడా నేను అది నెరవేర్చుకోవాలన్న కసి ఉన్నవాడు ఒక రకంగా ఉంటాడు. అందుకే ఇక్కడ కామము, గర్వము, మదము అన్నీ పెరిగి ఉన్నవాడు. ఆ విశాలమైన నేత్రాలు పైగా కుటిలత్వంతో ఎర్రబారిపోయి ఉన్నాయి. అలాగే ఇప్పుడు ధనస్సుని గాని దేన్ని ధరించకుండా అలాగా నిలిచి ఉన్న మన్మధుడిలాగా ఉన్నాడంటే ఆ రూపం అంత బాగుంది రావణాసుడిది. మతీధామృతాఫీనాభం అరజో వస్త్రముత్తమం సలీలామనుకర్షంతం విముక్తం సక్తమంగళి. మదింపబడిన అమృతపు లాగా స్వచ్ఛమైన నిర్మలమైన ఆ ఉత్తీర్యం జారిపోతుంది, ఆ కేర్యములేమో చిక్కుకుని ఉన్నట్టుగా ఇలా విలాసంగా ఉన్న ఆ హనుమంతుడు చూస్తుండగానే ఈ రావణాసుడు మత్తులో ఉన్నాడు. అలాగా తూలుతూ ఇంత వైభోగపేతంగా ఉండి అలాగా అన్ని లాక్కుంటూ కింద జారిపోతున్నాయి, పైకేసుకుంటూ వస్తున్నాడు. తం పత్ర విటపీలీనః పత్ర పుష్పఘనావృత్తః సమీపామివ సంక్రాంతం నిత్యాతుముపచక్రమి. ఆ రావణాసుడు ఇంకా దగ్గరికి వస్తుంటే హనుమంతుడు ఆకులతో నిండిన కొమ్మ పైకి ఒదిగి దట్టమైన పత్ర పుష్పాలతో ఉన్న దాంతో కప్పి వేసుకుని అప్పుడు మళ్ళీ అక్కడి నుంచి కూడా పరికించి రావణాసుని చూస్తున్నాడు హనుమంతుడు. చూస్తున్నాడు అంటే నేను చూస్తున్నప్పుడు అవి నాకు కనిపిస్తున్నప్పుడు వాళ్ళు చూస్తే నేను కనిపిస్తాను కదా.
కానీ ఇక్కడ అది గమనించలేని స్థితిలో ఉన్నాడు ఆ రావణాసుడు. ఆవేక్షమానస్తు తతో దదర్శ కపికుంజరః రూపయౌవన సంపన్న రావణస్య వరస్త్రియః. ఇలా అన్ని వైపులా కూడా పరికించి చూస్తున్న హనుమంతుడు రూప, యవ్వన అన్నీ కూడా సంపన్నంగా ఉన్నారు. ఆ రావణాసుడి చుట్టూ ఉన్న ఆ పత్నులందరూ కూడా. తాభిః పరివృతో రాజా సురూపాభిర్మహాయసాః తన్మగ్వద్ ద్విజసంఘుష్టం ప్రవిష్టః ప్రమథావనం. ఎంతో ప్రసిద్ధికెక్కిన ఆ రావణాసుడు అంతమంది సుందరీమణులైన స్త్రీమూర్తులతో పరివృత్తుడై మృగములొక్క శబ్దాలతో, పక్షులొక్క శబ్దాలతో నిండిపోయిన ఆ వనంలోకి ఈ సీతాదేవికి ఇంకా దగ్గరగా వస్తున్నాడు. క్షీభో విచిత్రాభరణః శంకుకర్ణో మహాబలః తేన విశ్రవసః పుత్రః సాదృష్టో రాక్షసాదీపః. మదించినవాడు, విచిత్రమైన ఆభరణాలు ధరించి ఉన్నవాడు, గర్వం నెత్తికెక్కి ఉన్నవాడు, మహాబలశాలి విశ్రవసునొక్క కొడుకు అయిన రావణాసుణ్ణి హనుమంతుడు చూశాడు. వృత్తః పరమనారీభిః తారాభిరేవ చంద్రమాః తం దదర్శ మహాతేజాః తేజోవంతం మహాకపిః. అతడు తారలతో ఉన్న చంద్రుడిలాగా, ఇంతమంది నారీమణులు చుట్టూ ఉన్నట్టుగా వాళ్ళు తారకల్లాగా, ఇతను చంద్రుడిలాగా ఉన్నారు. అలాంటి తేజస్శాలి అయిన మహాపరాక్రమశాలి అయిన హనుమంతుడు ఆ రావణాసుడిని చూస్తున్నాడు. రావణోయం మహాబాహు ఇతి సంచిత్య వానరః సోయమేవ పురా శైతే పురమధ్యే గృహోత్తమే అవప్లూతో మహాతేజ హనుమాన్ మారుతాత్మజః. మహాబాహు అయిన ఈ రావణుడు లంకాపురం అందలి మహాప్రస్థానాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఏదైతే తన భవనాన్ని కూడా ఇంతకు ముందు హనుమంతుడు చూశాడు. చాలా పెద్ద భవనం, అన్నిటిలోకి కూడా భోగవంతంగా ఉన్నది. అక్కడ నిద్రించి ఇంతకు ముందే చూసి ఉన్నాడు. నిద్రలో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటాం, లేచి నడిచొచ్చేటప్పుడు ఇంకోలాగా ఉంటాం. అయితే నిద్రలో నేను చూసిన వాడు వీడేనా అన్నట్టుగా చూస్తూ భావిస్తూ ఈ దివ్య తేజోమూర్తి అని హనుమంతుడు మళ్ళీ కొంచెం కిందకి దిగి మరి ఇంకా స్పష్టంగా నేను నిద్రపోయినప్పుడు చూసిన వాడు ఇతనేనా అన్నట్టుగా చూస్తున్నాడు రావణాసుని. సా తథాప్యుగ్ర తేజస్సన్ నిరుద్ధా తస్య తేజసా పత్రగుహ్యాంతరే సక్తో హనుమాన్ సంవృతో భవతు. మహత్తేజస్సారి అయిన హనుమంతుడు ఆ రావణాసుడి తేజస్సు ముందు నిలవజాలని వాడిలాగా అతని చేష్టలు గమనించటానికి, అంటే ఇక ఎవరికీ కనపడకుండా ఆకులు చాటు ఒదిగి ఒదిగి మరీ రావణాసుడిని చూస్తున్నాడు. సాతామ సీత కేశాంతం శుశ్రోణిం సంహతస్తనీం దిదృక్షుర సీతాపాంగిం ఉపావర్తత రావణః. నల్లని కురులు కలిగిన చక్కని కటి ప్రదేశం, అంటే రూప యవ్వనాలు చాలా సంపన్నంగా ఉన్న సీతాదేవి ఆ శరీరాన్ని అనువుగా ఇప్పుడు ఈ దుష్టుడు వస్తున్నాడని తను సర్దుకుని మరి కూర్చుని ఉన్నది. ఆ నేత్ర సౌందర్యములు అన్నీ కలిగి ఉన్న ఆ సీతాదేవి చూడదలిచిన వాడైన ఆ రావణాసుడు చూడాలని వస్తుంటే తనకి ఏమీ కనిపించకుండా ఆ ఉన్న ప్రదేశంలోంచి ఎటు వెళ్ళిపోలేక అక్కడే ఉండు, అతన్ని చూడటం ఇష్టం లేక తన్ని సమీపిస్తున్నాడన్నది గమనించుకుని వెంటనే తనంతా కూడా బాగా కుదించుకుపోయి సర్దుకుని కూర్చున్నది. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణంలో సుందరకాండను 18 సర్గా సంపూర్ణం.